Hi everyone, welcome to our channel. Today I want to discuss about the one of the major topic in transmission lines of power systems, that is surge impedance and surge impedance loading. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్కి వెళ్ళే ముందు వాట్ ఈస్ సర్జ్ ఇంపిడెన్స్ అనేది చూద్దాం. సర్జ్ ఇంపిడెన్స్ అంటే మనకి పేరులోనే ఉంది ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ఓమ్స్ల ప్రకారం మనకి వి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఐజెడ్ అనుకుంటాం. సో అలానే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది V/I. సో ఎలా అయితే ఓమ్స్ల ప్రకారంగా ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ ది కరెంట్ ఎలా అయితే అయిందో సేమ్ అలానే ట్రాన్స్మిషన్ లైన్లో కూడా సర్జ్ ఇంపిడెన్స్ జెడ్సీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్స్ ట్రావెలింగ్ అలాంగ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్. సో ట్రాన్స్మిషన్ లైన్లో ఫ్లో అవుతున్న కరెంట్ వోల్టేజ్ యొక్క వేవ్స్ యొక్క రేషియోని మనం కన్సిడర్ చేసుకుంటే దాన్ని సర్జ్ ఇంపిడెన్స్ అనేది అంటారు. సో సర్జ్ ఇంపిడెన్స్నే అలానే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. ఎందుకు సర్జ్ ఇంపిడెన్స్ని క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అని కూడా అంటున్నారు అంటే ఈ సర్జ్ ఇంపిడెన్స్ అనేది మనం ఒక ఎంటైర్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, అది ఒక లాగింగ్ నేచర్లో ఉందా లీడింగ్ నేచర్లో ఉందా, దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని క్యారెక్టరైజ్ చేయడం కోసం ఈ సర్జ్ ఇంపిడెన్స్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ నోట్ పాయింట్ ఏంటంటే ఈ సర్జ్ ఇంపిడెన్స్ని కన్సిడర్ చేసుకునేటప్పుడు మనం చూస్ చేసుకున్న ట్రాన్స్మిషన్ లైన్ అనేది ఖచ్చితంగా లాస్లెస్ లైన్ అవ్వాలి. అంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క లాసెస్ అనేది నెగ్లిజిబుల్గా ఉండాలి, అంటే ఆల్మోస్ట్ జీరో. అసలు ట్రాన్స్మిషన్ లైన్ లాసెస్ జీరో అవ్వాలంటే అసలు మనం వేటిని నెగ్లెక్ట్ చేయాలంటే సిన్స్ ద లైన్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి లాస్లెస్, దిస్ మీన్స్ దట్ సిరీస్ రెసిస్టెన్స్ అండ్ ద షంట్ కండక్టెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్, దట్ ఈస్ జీరో ఫర్ పవర్ లైన్స్. ఏవైతే ట్రాన్స్మిషన్ లైన్లో ఉన్న సిరీస్ రెసిస్టెన్స్ అలాగే షంట్ కండక్టెన్స్ ఉంటాయో వాటిని మనం నెగ్లిజిబుల్ చేస్తే ఆ లైన్ అనేది లాస్లెస్ లైన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నాం. లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఒక లెంత్ అనేది గ్రేటర్ దెన్ 250 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క మన యొక్క ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అనేవి ఎలా ఉంటాయి, డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ ఉంటాయి. అదే మీడియం షార్ట్ తీసుకుంటే లంప్డ్ పారామీటర్స్ కింద అజ్యూమ్ చేసుకుంటాం. అదే మనం ఈ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లోకి వచ్చేసరికి ఈ ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్ అనేవి డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ కింద అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్లో అనుకున్నామో ఒక లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో మనకు ఒక సిరీస్ ఇండక్టెన్స్ ఉంది, అలానే షంట్ కెపాసిటెన్స్ కూడా ఉంది. సో వెన్ ద లైన్ ఇస్ ఛార్జ్డ్, ఎప్పుడైతే ఈ లైన్ అనేది ఛార్జ్ అయిందో అంటే ఈ లైన్లో ఎప్పుడైతే సప్లై అనేది ఫ్లో అవుతుందో ఈ కెపాసిటెన్స్ అనేది రియాక్టివ్ పవర్ని జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ రియాక్టివ్ పవర్ని కెపాసిటెన్స్ జనరేట్ చేసిందో ఇది జనరేట్ చేసిన రియాక్టివ్ పవర్ని సిరీస్లో కనెక్ట్ చేసిన ఈ ఇండక్టర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అల్టిమేట్గా నెట్ రియాక్టెన్స్ పవర్ అనేది జీరో అవుతుంది. Hence, under balanced condition, the two reactive powers will get cancelled by the generated power will completely absorbed by the series inductance. సో మనకి పవర్కి ఫార్ములా ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు మనం V²/Z అని రాసుకోవచ్చు. అంటే ఏసీ కాబట్టి నేను జెడ్ రాస్తున్నాను. సేమ్ అలానే P ఈజ్ ఈక్వల్ టు I²Z అని కూడా రాసుకోవచ్చు. సో ఈ రెండు ఫార్ములాస్ని బట్టి మనం సర్జ్ ఇంపిడెన్స్ అనేది డెరైవ్ చేద్దాం. సో రియాక్టివ్ పవర్ జనరేటెడ్ బై ద కెపాసిటెన్స్ PC ఈజ్ ఈక్వల్స్ టు V²/XC. V²/Z నేను జెడ్ని XC అనుకున్నాను. ఓన్లీ కెపాసిటివ్ రియాక్టెన్స్ మాత్రమే ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే రియాక్టివ్ పవర్ అబ్జర్వ్డ్ బై ద ఇండక్టర్ PL ఈజ్ ఈక్వల్ టు I²XL, Z ఈజ్ ఈక్వల్ టు XL అనుకుంటున్నాను. సో అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్ రియాక్టివ్ పవర్ జనరేటెడ్ బై ద కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు ద రియాక్టివ్ పవర్ అబ్జర్వ్డ్ బై ద ఇండక్టర్ PC ఈజ్ ఈక్వల్ టు PL. అంటే V²/XC ఈజ్ ఈక్వల్ టు I²XL. V²/XCలో ఈ I²ని కరెంట్ని ఇటు సైడ్కి తీసుకుంటే V²/I² ఈజ్ ఈక్వల్ టు XL ఇంటూ XC. సేమ్ V/I అని రాసుకున్నాక హోల్ పవర్ స్క్వేర్ వస్తుంది కదా, ఈ స్క్వేర్ని ఇటు సైడ్కి పంపించుకుంటే √XL ఇంటూ XC. మనకు తెలుసు ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈజ్ ఈక్వల్ టు 2πfL అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఈజ్ ఈక్వల్ టు 1/2πfC. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో V/I అంటే Z0 కదా, ఇంపిడెన్స్ Z కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు V/I ఈక్వల్ టు √2πfL ఇంటూ 1/2πfC. 2πf క్యాన్సిల్ అయిపోయాక Z0 ఈజ్ ఈక్వల్ టు ZC ఈక్వల్ టు √LC. సో హెన్స్ సర్జ్ ఇంపిడెన్స్ ZC ఈక్వల్ టు √LC. సో ఈ సర్జ్ ఇంపిడెన్స్ని మనం కంట్రోల్ చేయాలంటే ఇండైరెక్ట్గా మన ట్రాన్స్మిషన్ లైన్లో ఉన్న ఇండక్టెన్స్ని కెపాసిటెన్స్ని మనం కంట్రోల్ చేస్తే ఈ సర్జ్ ఇంపిడెన్స్ అనేది కంట్రోల్ అవుతుంది. సో అసలు ఎందుకు ఈ సర్జ్ ఇంపిడెన్స్ని తగ్గించాలి అనుకుంటున్నామంటే ఈ సర్జ్ ఇంపిడెన్స్ మీదనే డిపెండ్ అయ్యి మనకి ట్రాన్స్మిషన్ లైన్లో పవర్ అనేది ఎంత ట్రాన్స్మిట్ అవ్వాలి, ఎంత లాసెస్ ఉండాలి అనేది ఈ సర్జ్ ఇంపిడెన్స్ అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో ఈ సర్జ్ ఇంపిడెన్స్ గురించి ఇంకా తెలుసుకుంటే మనం సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్ కాన్సెప్ట్లో కొంచెం ఎక్కువ తెలుసుకోగలుగుతాం. సో అల్టిమేట్గా సర్జ్ ఇంపిడెన్స్ ZC ఈజ్ ఈక్వల్ టు √LC. థ్యాంక్ యూ ఎవరీవన్.